హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ సూన్. ఈ వీడియోలో మనం ఇటీవల మన కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ వారు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్ చేశారు. దానికి సంబంధించి బ్రీఫ్గా మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023. ఈ రిపోర్ట్ భారతదేశంలో అడవుల స్థితిగతులను తెలుపుతుంది. ఐఎస్ఎఫ్ఆర్ 2023ను కేంద్ర పర్యావరణ మరియు అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు 21 డిసెంబర్ 2024న డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదల చేశారు. ఈ రిపోర్ట్ అనేది 2021-23 సంవత్సరానికి సంబంధించింది. ఈ రిపోర్ట్ను తయారు చేసే సంస్థ ఎఫ్ఎస్ఐ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఎఫ్ఎస్ఐను 1981లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ రిపోర్ట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేస్తారు. ఈ రిపోర్ట్ను 1987 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఐఎస్ఎఫ్ఆర్ 2023 అనేది 18వ నివేదిక. ఎఫ్ఎస్ఐ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ డేటా మరియు ఫీల్డ్ బేస్డ్ నేషనల్ ఫారెస్ట్ వివరణ ఆధారంగా దేశంలో అటవీ మరియు వృక్ష వనరులపై లోతైన అంచనా వేస్తుంది. ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం మొత్తం అటవీ మరియు వృక్షాల విస్తీర్ణం 8,27,357 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17% ఉంది. ఇందులో అటవీ ప్రాంతం దాదాపు 7,15,343 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపుగా 21.76% కాగా ట్రీ కవర్ అనేది 1,12,014 చదరపు కిలోమీటర్లు, అనగా 3.41% విశాలం కలదు. ఐఎస్ఎఫ్ఆర్ 2021లో మొత్తం అటవీ విస్తీర్ణం 7,13,789 చదరపు కిలోమీటర్లు, అనగా 21.71%గా ఉంది. 2021తో పోలిస్తే ప్రస్తుతం అడవులు మరియు చెట్ల విస్తీర్ణం 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇందులో అటవీ విస్తీర్ణం 156 చదరపు కిలోమీటర్లు పెరగగా చెట్ల విస్తీర్ణం 1,289 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన మొదటి 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 77,073 చదరపు కిలోమీటర్లు, రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ 65,882 చదరపు కిలోమీటర్లు, మూడో స్థానంలో ఛత్తీస్గఢ్ 55,812 చదరపు కిలోమీటర్లు. అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల ఉన్న మొదటి 4 రాష్ట్రాలు చూసుకుంటే ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 684 చదరపు కిలోమీటర్లు పెరిగితే ఉత్తరప్రదేశ్లో 559 చదరపు కిలోమీటర్లు పెరిగింది, ఒడిశాలో 559, రాజస్థాన్లో 394 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరిగిన మొదటి 3 రాష్ట్రాలు మిజోరాం 242 చదరపు కిలోమీటర్లు, గుజరాత్ 180 చదరపు కిలోమీటర్లు, ఒడిశా 152 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం వారీగా అత్యధిక అడవులు మరియు చెట్లు కలిగి ఉన్న మొదటి 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 85,724 చదరపు కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ 67,083 కిలోమీటర్లు, మహారాష్ట్ర 65,383 చదరపు కిలోమీటర్లు. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం ఎక్కువగా గల 3 రాష్ట్రాలు చూస్తే లక్షద్వీప్ 91.33%తో మొదటి స్థానంలో కలదు, మిజోరాం రెండో స్థానంలో 85.34% కలదు, అండమాన్ నికోబార్ 3వ స్థానంలో 81.62%తో కలదు. ప్రస్తుత అంచనాల ప్రకారం 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 33% పైగా అటవీ విస్తీర్ణంను కలిగి ఉన్నాయి. 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 75% పైగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఈ 75% పైగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయనేది మీరు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో అంటే మనకి ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయో, ఈశాన్య రాష్ట్రాల నుంచి మనకి లేనిది సిక్కిం ఒకటిను, అస్సాం ఒకటి ఉండదు ఫ్రెండ్స్. మిగిలిన అన్ని అంటే మొత్తం 7 సిస్టర్స్ ప్లస్ అస్సాం కలుపుకుంటే 8 కదా. దీంట్లో నుంచి అస్సాం మరియు సిక్కిం ఉండదు, మిగిలిన అన్ని రాష్ట్రాలు ఉంటాయి. అంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ ఉంటాయి. వీటితో పాటుగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్ మరియు అండమాన్ నికోబార్ దీవులు. ఈ 8 ప్రాంతాల్లో మాత్రం
వాటి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో చూసుకుంటే 75% పైగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. దేశంలో మొత్తం మడ అడవులు 4,992 చదరపు కిలోమీటర్లుగా ఉన్నాయి. దేశంలో వెదురు విస్తీర్ణం 1,54,670 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. ISFR 2021తో పోలిస్తే వెదురు విస్తీర్ణం 5,227 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశంలో అడవులలో మొత్తం కార్బన్ స్టాక్ 7,285.5 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది గతం కంటే 81.5 మిలియన్ టన్నులు పెరిగింది. 2005 స్థాయిలతో పోలిస్తే భారత్ 2.29 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించింది. అటవీ విస్తీర్ణం తగ్గుదల ఎక్కువగా గల మొదటి 2 రాష్ట్రాలు, మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉండగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లలో చూసుకుంటే 138.66 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో 2021 సంవత్సరంకు 30,223.62 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 30,084.96 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. నమోదిత అటవీ ప్రాంతంలో 83.47 చదరపు కిలోమీటర్లు, దాని వెలుపల అటవీ ప్రాంతంలో 55.19 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. మడ అడవుల విస్తీర్ణం 13.01 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో 10 జిల్లాల్లో పెరుగుదల, 16 జిల్లాల్లో తగ్గుదల కనిపించింది. చెట్ల విస్తీర్ణంలో 2021లో 5,247.36 చదరపు కిలోమీటర్లు ఉండగా 2023 నాటికి 5,340.02 చదరపు కిలోమీటర్లు పెరిగింది. అనగా 92.66 చదరపు కిలోమీటర్ల వృద్ధి నమోదైంది. అడవితో పాటు చెట్ల విస్తీర్ణం లెక్కిస్తే 35,470.98 చదరపు కిలోమీటర్ల నుండి 35,424.98 చదరపు కిలోమీటర్లు తగ్గింది. అంటే 46 చదరపు కిలోమీటర్లు తగ్గింది. రాష్ట్ర భూభాగంలో అటవీ మరియు చెట్ల విస్తీర్ణం ప్రస్తుతం 21.74% ఉంటే జాతీయ సగటు 25.17% ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ విస్తీర్ణం అత్యధికంగా 101.69 చదరపు కిలోమీటర్లు తగ్గింది. తగ్గిన విస్తీర్ణంలో ఈ జిల్లా వాటా 73.33%. ఆ తర్వాత స్థానాల్లో పార్వతీపురం మన్యం 29.19 చదరపు కిలోమీటర్లు ఉండగా తిరుపతి జిల్లా 21.45 చదరపు కిలోమీటర్లు, పల్నాడు జిల్లా 12 చదరపు కిలోమీటర్లు తగ్గాయి. విస్తీర్ణం పెరిగిన జిల్లాల్లో విజయనగరం 35.35 చదరపు కిలోమీటర్లు పెరిగింది. రెండో స్థానంలో SBS నెల్లూరు 17.77 చదరపు కిలోమీటర్లు పెరిగింది. మూడో స్థానంలో కోనసీమ జిల్లా 10.68 చదరపు కిలోమీటర్లు పెరిగింది. రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం 408.42 చదరపు కిలోమీటర్ల నుండి 421.43 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అనగా 13.01 చదరపు కిలోమీటర్ల వృద్ధి నమోదైంది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 9.88 చదరపు కిలోమీటర్ల మడ అడవులు పెరిగిన దాంట్లో కృష్ణా జిల్లా వాటా 76% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో బాపట్ల 1.85 చదరపు కిలోమీటర్లు ఉండగా కాకినాడ 1.02 చదరపు కిలోమీటర్లు పెరిగాయి. కోనసీమ జిల్లాలో 0.67 చదరపు కిలోమీటర్ల మడ అడవుల విస్తీర్ణం తగ్గింది. ఏలూరులో ఎలాంటి తేడా కూడా నమోదు అవ్వలేదు. ప్రకాశం జిల్లా 0.06, నెల్లూరు జిల్లా 0.01, శ్రీకాకుళం జిల్లా 0.54, తిరుపతి జిల్లా 0.06, విశాఖపట్నం జిల్లా 0.20 చదరపు కిలోమీటర్ల మడ అడవుల పెరుగుదల కనిపించింది. ISFR 2023 నివేదిక ప్రకారం అగ్ని ప్రమాదాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలో 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 2023 నవంబర్ నుంచి 2024 జూన్ మధ్య 6,399 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. నమోదిత అటవీ ప్రాంతాల్లో అత్యధికంగా పెరిగిన రాష్ట్రాలు మిజోరాం 192.92 చదరపు కిలోమీటర్లు, రెండో స్థానంలో ఒడిశా 118.17 చదరపు కిలోమీటర్లు, కర్ణాటక 93.14 చదరపు కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ 64.79 చదరపు కిలోమీటర్లు, జార్ఖండ్ 52.72 చదరపు కిలోమీటర్లు. నమోదిత అటవీ ప్రాంతాలు తగ్గిన ప్రాంతాలు త్రిపుర 116.90 చదరపు కిలోమీటర్లు తగ్గగా తెలంగాణ రెండవ స్థానంలో 105.87 చదరపు కిలోమీటర్లు తగ్గాయి. అస్సాంలో 86.66 చదరపు కిలోమీటర్లు తగ్గగా ఆంధ్రప్రదేశ్లో 83.47 చదరపు కిలోమీటర్ల మేర తగ్గింది. గుజరాత్ 61.22 చదరపు కిలోమీటర్లు తగ్గింది. నమోదిత అటవీ ప్రాంతాల వెలుపల అత్యధిక విస్తీర్ణం తగ్గుదల అయిన రాష్ట్రాలు
మధ్యప్రదేశ్లో 344.77 చదరపు కిలోమీటర్లు తగ్గగా రాజస్థాన్లో 110.65 చదరపు కిలోమీటర్లు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో 55.19 చదరపు కిలోమీటర్లు తగ్గగా అరుణాచల్ ప్రదేశ్లో 45.32 చదరపు కిలోమీటర్లు తగ్గాయి. మహారాష్ట్రలో 41.07 చదరపు కిలోమీటర్ల మేర తగ్గాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.